అంతే మరి ఈ రోజు ట్రైనింగ్ లో 3 గంటలకు వచ్చాం. ఇది ఊదుకుంటూ తాగాలి. తెలుసు తెలుసు ఏం కొట్టాలి? ఇది మెయ్యి బదులు పెట్టాడు. బాగా చెప్పాడు. ఇది ఫోర్క్ కాదు స్పూన్, దానికి బొక్కలు పడ్డాయి. సరే స్పూన్ బొక్కలు పడ్డాయి, ప్యాచ్ చేపిస్తా. ఓకేనా? సరే చేపిస్తా. ఇది నిమ్మకాయ సూప్. తాగేస్తా అది తాగేది కాదురా, కడుక్కునేదిరా. నేనేం చేసినా అన్ని తప్పే అంటున్నారు. నేను వెళ్ళిపోతా. అది లెమన్ సూపే. చూడు నేను తాగుతా. తాగు. తిరిందా వీడి ఆడేమో ఎక్కడ గురించి ఇంటర్వ్యూ తాగేలాగా ఉన్నాడు. వీడేమో ఎండ పెట్టేలాగా ఉన్నాడు కానీ ఎక్కడ ఇచ్చేలా లేడు. మిఠాయి బావా, ఇందులో కడుక్కునేదేది తాగేదేది? కడుక్కునేది ఇదేరా. ఈడెకరాలు ఇస్తే నిమ్మకాయలు పండించుకుందాం అనుకో, కానీ నా చేతికి నిమ్మకాయలు పండిస్తాడు. ఇంకా నయ్యో క్యాబేజీ పండిద్దాం అనుకోలే, మొయ్యలేక సత్యబాయ్ బావా. మిఠాయి బావా, ఇప్పటికీ 3 గట్టాలైనాయి. ఇంకెన్ని గట్టాలు ఉన్నాయి? ఒరే నువ్వు గట్టాలు అడగరా. మొదటి గట్టంలో ఆడ గోవు పోసిపోయింది. అబ్బా. రెండో గట్టంలో నువ్వు చెయ్యి పోసిపోయింది. ఇంకేం మర్చిపోతావని భయం అవుతుందిరా. అయినా నేర్పిస్తా. ఎకరాలు వస్తున్నావు కదా, అయినా ముందు నీకు కావాల్సింది పేషెన్స్. ఆగు, నువ్వే ఆడాలనుకున్నావా నాకు తెలుసు. పేషెన్స్ అంటే పిన్నీసో అనారోగ్యము కాదు, ఓపిక. నీకు ఓపిక కావాలంటే కావాల్సింది యోగా. ఆయన ఎక్కడ దొరుకుతాడు? జగన్ సెంటర్ లో దొరుకుతాడా? కొనుక్కో. అయితే ఇప్పుడు నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళాలా? ఏంట్రా పిల్లల మీద అరుస్తావు? పాపం ఏదో తెలియక అడిగాడంతే కన్నా. అయితే నువ్వు నేర్పించు, నేను పోతాను. ఎకరాలు 2 చూడు బాబు, యోగా అంటే ఏమి లేదు. 2 చేతులు ఇలా కింది కనాలి, కాలు పైకి లేపాలి. ఆ తర్వాత మెడి ఇటు సైడ్ తిప్పాలి, తల వెనక్కి కనాలి. ఇలా చేస్తే బాడీ అంత ఫ్లెక్సిబుల్ గా అవుతుంది. ఓకే, అలా అయితే మా ఊర్లో చాలా ఉన్నాయి. ఏంటి? ఫ్లెక్సీలు. నీకెందుకురా, నేను పడుతున్నానుగా. నానా సరే కానీ మనకి ఇది వచ్చినట్లేదు, మనం నెక్స్ట్ కట్టంకి వెళ్దాం. సరేనా? ఏ లోకంలో ఉన్నావురా? బాబు చెప్పింది ఆలోచిస్తున్నా. రే బాబు చెప్పిన మాటలు మనం ఆలోచనకి అందవురా. మరి తర్వాత కట్టం? మన తాత కట్టం ఎక్సర్సైజ్ అంటే బరువులు ఎత్తడం. అంటే నేను ఇప్పుడు కూలి పని చెయ్యాలా? బరువులు ఎత్తడం అంటే కూలి పని చేయడం కాదురా, జిమ్కి వెళ్ళడం. జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తావనుకో, అప్పుడు నీ బాడీ అమెరికాలో తయారవుతుంది. అప్పుడు అమ్మాయిలందరూ నేను ఇష్టపడతారు. అమెరికానా? అంటే నేను ఇప్పుడు బరువులు ఎత్తడానికి మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళాలా? నీకు చెప్తే అర్థం కాదు, చూపిస్తాను. సరేనా? ఒక్క నిమిషం. ఎలాగేనా? ఎలాగే. ఇలా అవడానికి బరువులు ఎత్తడం ఎందుకు? గుడ్లు పెడితే సరిపోద్ది కదా. బట్టలు ఇప్పితే మాత్రం సరిపోదు బాబు. అమ్మయ్య, నువ్వు కొంచెం వాడికి చెప్పరా. అది రేడియో కూడా పెట్టుకోవాలి. మిఠాయి, ఇప్పుడు ఏం చేయాలి? నేను తెలుసన్నావు లేక తెలియకన్నావు గాని నిజంగానే పెద్ద మిఠాయి చేసావు కదరా నన్ను. నీకు ఎన్ని నేర్పించినా నీళ్ళమే పేరేసినట్టే. నీకేం కావాలో అది నేర్పిస్తాం. సో జాగ్రత్తగా నేర్చుకో, సరేనా? ఏంటి బాబు అది? అమ్మాయిని పడేయటం ఎలా? కేసు అయిపోద్దేమో.
అన్నవరం పడేయటం అంటే లోయలోనో బావిలోనో కాదు, ప్రేమలో. అమ్మాయిల్ని ప్రేమలో పడేయాలంటే ఏం చేయాలి బావా? ఏం లేదు, నువ్వు ఇలా కూల్గుంటే చాలు అలా పడిపోతారు. అంటే ఇప్పుడు మనము ఏసీ కొనాలా? నీకేం వచ్చిందిరా? ఉన్న కొద్ది వాళ్ళ తీయవుతున్నావు. చిచ్చి వీడి మాటలు విని వైరస్ ఎక్కేసింది నాకు కూడా. సరే జాగ్రత్త, సరేనా? అమ్మాయిని పడటం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. ఆయనకు నచ్చిన పని చేస్తే చాలు అలా పడిపోతారు. అర్థం కాల. సరే పద చూపిస్తా. ఓకే రా. అయితే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఉంటాయి ఇష్టాలుంటాయి, నేనే వింటా. కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమంది అమ్మాయిలకి గిఫ్ట్లు ఇస్తే ఇష్టం. ఎలాంటివంటే ల్యాప్టాప్, ఫోన్లు అలాంటి అనమాట. మరి కొంతమంది అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తే ఇష్టం. అదే కొట్లో దొరుకుతుంది అనుకున్నా ఇందాక నుంచి పడలేదేంటబ్బా అనుకున్నా, పడిపోయింది. రెస్పెక్ట్ అంటే వస్తువు కాదు, గౌరవం. ఓహో. మరి కొంతమంది అమ్మాయిలకి హాయ్ డార్లింగ్, హాయ్ డియర్ అంటే ఇష్టం అనమాట. మధ్యలో జింకెందుకు వచ్చింది? ఎక్స్పెక్టెడ్ కానీ వాయిస్ మ్యారేజ్ ఏంటి? అంటే హాయ్ డియర్ అంటే జింక కదా, అమ్మాయిల మధ్యలో జింకెందుకు వచ్చిందబ్బా అని. గంగ చంద్రముఖి రూమ్ కు వెళ్ళింది. గంగ చంద్రముఖిలా నించుంది. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. ఈ నాకు పేరే మార్చాడు, ఈ నాకు మనిషినే మార్చేశాడు. చెప్పు బావా, ఏం చెప్పండి రా? నిన్ను మారదు అంటే ఈడే మారిపోయాడు. కొంతమంది అమ్మాయిలకి సపోర్ట్ ఇస్తే ఇష్టం. మరి ఈ సీజన్ లో దొరుకుతాయా ఏంటవి? సపోటాలు దొరుకుతారా? ఎదురు చిన్న పట్టు పట్టుకొని ఎలా అమ్ముకోండి. పోదాం. ఆగండి ఆగండి. అయ్యి బాబోయ్, నేను వీడు అప్పుడే అనుకో, ఇప్పుడు వీడు కూడా తయారయ్యాడు. ఇంకో నువ్వు నేర్పిస్తే పూర్తిగా నేను కూడా మారిపోతాను. సరే ఇప్పుడు వరకు నీకు నేర్పించాలి, ఇంకెక్కువ నేర్పించాను అనుకో నేను కూడా మారిపోతాను. వెళ్ళు అమ్మాయిని ఎత్తుకో, వాట్సాప్ నంబర్ తీసుకో, చాట్ చేసుకో, సరేనా? వాట్సాప్ అంటే వంట కదా ఏంటి చాట్ చేయడానికి? పానీపూరి బండి ఉండాలి. అన్నయ్య, చాట్ అంటే కొట్లో చేసేది కాదు, మెసేజింగ్ అని. అంతే కదా? అంతే అంతే. అమ్మయ్యా, ఇప్పుడు వీడు కూడా టైమింగ్ ఇవ్వాలి ఏంటో. వీడు మిఠాయి 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 నువ్వు చెప్పించేస్తే అమ్మాయి పడుతుంది కదా? పడుతుంది. ఎందుకు? నాకు కూడా అమ్మాయి కావాలి. పెళ్ళి అయిపోయిందిరా. అయినా పర్లేదు, నాకు అమ్మాయి కావాలి. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నేనేం చెప్పాను రా? అమ్మాయిలకు గిఫ్ట్లు ఇస్తే పడతానన్నావుగా. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తే ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చా. మరి పడిపోయిందా? పట్టుకొని పారిపోయింది. నువ్వు మరి అంత అమ్మాయికి ఏంట్రా? అమ్మాయి కూడా ఆడు కాదు, నువ్వు. నేనా? ఆడు పెట్టుకెళ్ళింది నీ ల్యాప్టాపే. వీడేది 2 ఎకరాలు ఇస్తే అవి అమ్ముకుందాం అనుకున్నాడు, కానీ వీడు 4 ఎకరాల అమ్మాయిలాగా ఉన్నాడు. వీడు అమ్మాయిలకు ఆవిడకల్లా కాదు, రాక్షసులకు రేషన్ కార్డులో ఉన్నాడు. అయినా ఇదంతా నాకెందుకు? నాకు అమ్మాయి కావాలి. నీకేమైందిరా? నాకు అమ్మాయి కావాలి. రే అమ్మాయి చూడు ఎలా ఉంది? చాలా పొడుగ్గా ఉంది. చాలా పొడుగ్గా అమ్మాయి ఎట్రా అమ్మా ఒకసారి. ఇప్పుడు చూడు మీ ఆవిడ లేదు. హాయ్,
నువ్వేంటి ఇక్కడ నాకు సౌత్ ఇండియా చూస్తున్నా కదా నీకు హెల్ప్ చేద్దాం వచ్చా. అయితే నువ్వు ఇటు పక్క వెళ్ళి ఎత్తుకు, నేను ఇటు పక్క వెళ్ళి ఎత్తుకుతా. మరి మా ఇద్దరు మీరు ఇంకెందుకు ఏంట్రా వెతికేది? నీ వల్ల వీడి గురించి ఈ రోజు తెలిసింది. చాలా థ్యాంక్స్. ఆ వడ్డీ వ్యాపారం బిజినెస్ అంతా నాది. నీ వల్ల ఈ రోజు వీడి గురించి తెలిసింది కాబట్టి నీకు ఇచ్చిన అప్పు అలాగే వడ్డీ రెండింటిని మాఫీ చేస్తున్నా. చల్రా హే బబ్బులు, ఎవడు సూపర్ రా. మనుషుల్లో మ్యాన్సన్ హౌస్ లో ఉన్నాడు. మీవుడికి అన్ని నేర్పించాను, ఇంకా చూసుకో చంద్రకి పోతాడు. బాయ్. సరే